హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ముందుగా మన ఫ్లవర్స్ ఆఫ్ కూచిపూడిని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో చేసి లైక్ కొట్టండి. వేడి వేడిగా గారెలు వేసుకుని తింటున్నారు అనుకుంటున్నారా? ఇవి గారెలే కానీ తాటి గారెలు. ఒకటి తినేవాళ్ళు 4 తింటారండి, 4 తినేవాళ్ళు 8 తింటారు. అంత టేస్టీగా ఉంటాయి ఈ తాటిగారులు. ఇవి ఎలా చేయాలో ప్రాసెస్ చూసేద్దాం పదండి. మా కృష్ణా జిల్లాలో అయినా ఉభయ గోదావరి జిల్లాలో అయినా వీటిని తెలవని వాళ్ళు ఎవరు ఉండరు. చేసుకోవడానికి కొంచెం శ్రమేగానండి, కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. ముందుగా వీటిని ఇలా నేలకేసి చితక్కొట్టాలి. అలా చితక్కొట్టడం వల్ల వాళ్ళ లోపల గుజ్జు మెత్తగా అవుతుంది, తొక్క ఈజీగా వచ్చేస్తుందండి. కానీ వీటికి పండిన కాయలే తీసుకోవాలి. చూసారా తీయగానే ఎంత ఈజీగా వచ్చేస్తుందో? పండిన కాయ కదండి, తొక్క తీస్తుంటే ఎంత మంచి స్మెల్ వస్తుందో. పచ్చిగానే తినేయాలనిపిస్తుంది. ఇదివరకు మా అమ్మోళ్ళు అలా చేస్తుంటే పచ్చియే తీసుకుని తినేసేవాళ్ళం. ఇలా దగ్గరికి నొక్కుంటే గుజ్జు తీసుకోవడానికి చాలా ఈజీగా వచ్చేసిద్దండి. అసలైన టాస్క్ ఇప్పుడు మొదలైందండి. ఇది కోరేసరికి ఉంటాయి 2 చేతులు నొప్పులు వచ్చేస్తే మామూలుగా ఉండదు. ఇక ఈ కోరటం ఒక్కటే కష్టం, ఇంకా తర్వాత అంతా ఈజీగానే అయిపోయింది. ఈ చుట్టాలు ఎక్కడి నుంచి వచ్చేస్తే తెలియదు కానండి, బెల్లం చూసినా, తాటికాయలు చూసినా, మామిడికాయలు చూసినా వచ్చేస్తాయి. చుట్టాలంటే ఏంటో అనుకుంటున్నారండి? ఈగలండి బాబోయ్. ఈ కలిపేదాకా వాటిని తోలుకోవటమే సరిపోయింది. బెల్లం కూడా తురుముకోవాలండి. ఇంకా దాంట్లో బొంబాయి రవ్వ, ఇడ్లీ రవ్వ, ఆ బెల్లం తురిమేసి కలుపుకోవాలి. పిండిని గట్టిగా కలుపుకోవాలండి. గారి పిండిలాగా గారె వస్తుందో లేదో చూసుకుని చాలపోతే రవ్వ కలుపుకోవచ్చు. నేను కొంచెం కలుపుకోవాల్సి వచ్చింది, మళ్ళీ కొంచెం రవ్వ వేసి కలిపాను. ఒక్కరోజే గుజ్జంతా తీసేసుకుని తాటి రొట్టెకి, తాటి ఇడ్లీకి, తాటి గారెలకి కలుపుకున్నానండి పిండి. ఇంకా పొయ్యి వెలిగించుకుని కళాయి పెట్టుకుని నూనె పోసుకోవాలండి. నూనె కాగాక అరిటాకుకి ఆయిల్ రాసి గారెలాగా వేసుకోవాలి. ఈ తాటికాయల గురించి పెళ్ళైన కొత్తలో తిట్లే తిన్నానండి. ఎందుకంటారా? పెళ్ళైన కొత్త, అది చిన్న వయసు, అప్పుడు వంట రావడమే కష్టం. అలాంటిది తాటి రొట్టె ఏమంటే వస్తుందండి. మా మామగారు తాటికాయలు తీసుకొచ్చి తాటి రొట్టె ఏమన్నారు. ఎలాగోలా వేస్తే ఆ తాటి రొట్టె ఏమో మాడిపోయింది. తాటి రొట్టె ఎలాగైనా వేసేదని చెప్పి అప్పుడు మా మామగారు తిట్టారండి. ఇప్పుడు రోజుల్లో ఎవరు పడుతున్నారండి తిడతంటే? ఇదివరకు రోజులు అంటే తప్పేది కాదు, పడేవాళ్ళం. ఈ తాటిగారల్ని మీడియం మంటలో పెట్టి వేయించుకోవాలండి. హైలో పెట్టి వేయించితే లోపల మగ్గదు. మీడియం సైజులో అయితే చక్కగా లోపల కూడా మగ్గిద్ది. ఇలా ఎర్రగా వచ్చాక తీసేసుకోవచ్చు. ఈ తాటిగారలు వేడిగా ఒక టేస్ట్ ఉండండి, తెల్లారి తింటే ఇంకో టేస్ట్ ఉంది, బాగుంది. తెల్లారికి కూడా టేస్ట్ బాగుంది. ఈ తాటిగారలకి ఏమేమి ఐటమ్స్ కావాలి, ఎంతెంత కొలత కావాలంటే కామెంట్స్లో పైన పెడతామండి, చూసేయండి. ఇంతకీ వీటిని మీరు ఎప్పుడైనా తిన్నారా? తింటే కనుక కామెంట్ చేయండి. చూసారండి ఎంత బాగున్నాయో? మీకు తాటికాయలు దొరికితే కనుక మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. ఇంకెందుకు లేటు, ఫ్లవర్స్ ఆఫ్ కూచిపూడిని సబ్స్క్రైబ్ చేసి ఫాలో కొట్టండి. థ్యాంక్ యూ.